హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రే చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభా, నైనా తండ్రి నీ కొందరు ఆచరిస్తాం ప్రభా. మరి వాక్యం చెప్తుండగా ప్రభా, నీ తెలివితో నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి దేవా ఈ వాక్యం అర్థమయ్యే సహాయం దయచేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు కోరహు కుమారులకు కీర్తన 85వ కీర్తనలో దేవుడు ఇక్కడ రాసి ఉంటాడు. కోరహు కుమారులు, యెహోవా నీవు నీ దేశమునకును ఎడల కటాక్షించు చూపించి ఉన్నావు కదా. ఇక్కడ దేవుడు అంటున్నారు, ఆ దేశంలోనికి ఉన్న జనులకును ప్రజలకును వాళ్ళ కుమారులకి దేవుడు ఇక్కడ రాసి ఉంటాడు, మిమ్మల్ని కటాక్షించి ఉన్నాను మీ దేశం మొత్తం మీద కదా. ఇక్కడ ఇంకా కింద రాసి ఉంటుంది, యాకోబు సంతతిని నీవు వెనుకకును రప్పించదను కదా. అప్పుడు కాలంలోనూ యాకోబు సంతతి వారందరూ, యాకోబు వారు 12 మందిలో వాళ్ళు యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి ఏమని రాసి ఉంటారంటే, మిమ్మల్ని రప్పించి ఉన్నాను కదా. ఇక్కడ నేను వెనుకకు నీ సంతానం అంతా రప్పించి ఉన్నానని దేవుడు ఇక్కడ రాపించుంటాడు. నీ ప్రజలకును దోషమునకును పరిహారించి ఉన్నవి అని రాసి ఉంటుంది కదా. ప్రజలందరి మీదగా దోషం అంతా వచ్చి ఉంటుంది. ఎందుకు దోషము ఉంటుంది? ఇక్కడ దోషం అంటే మనం చేసిన కింద వచనంలో ఉంటుంది, మన పాపములను కప్పిపుచ్చి ఉంటామంట కదా. మనం చేసిన పాపం ఏంటి? మనం చేసిన పాపం ఏంటంటే మనం ఇతరులను ద్వేషించటము, లేకపోతే ఇతరులని నచ్చకపోవటము, లేకపోతే ఇతరులకి మనం చేసినంత పాపము కదా. కొంతమంది ఏం చేస్తారు, పాపముకి దగ్గరకు ఉంటారు కానీ మనం దేవుడికి దగ్గర అనేది ఉండము. ఎందుకంటే ఇక్కడ పాపం అంతటికి మనం రప్పించుకొని ఉంటాము కానీ దేవుడికి మనం దూరం అవుతాం. అట్లనే అక్కడ యాకోబు రాసుంటాడు, సంతతి వారంతా దేవుడికి దూరం అవుతారు కానీ దేవుడు ఇక్కడ పాపముని విడిచిపెట్టమని దేవుడు ఇక్కడ మాట్లాడుతుండు కదా. ఇక్కడ కూడా ఉగ్రత అంతయును మానివేసి ఉన్నాను అంటాడు కదా. అక్కడ దేవుడు ఉగ్రత అంతయు అంటే మీరు చేసిన పాపాలన్నిటికీ నేనన్నిటికీ తూచివేశానని దేవుడు మాట్లాడతాడు కదా. దేవుడికి ఇక్కడ ఏమని రాసిందంటే, కోపాగ్నిని చల్లార్చుకొని ఉండేవి అంటే మనం కోపము ఎక్కువ కోపడకూడదు. మన కోపం వస్తే ఏం చేస్తాము? కోపం వస్తే మనం ఇతరుల మీద కసురుకోవటమే లేదా ఇతరులను కొట్టడము, కోపం మంచి అంత చిరాగ్గా చేసి ఉంటాం కదా. దేవుడు అంటుండగా ఆ కోపాన్ని మీరందరూ విడిచిపెట్టమని దేవుడు ఇక్కడ దాన్ని చల్లార్చుకొని మీరు నా దగ్గరికి రండి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతాడు కదా. మా రక్షణకర్త దేవుడవు మా వైపు తిరుగుము అంటాడు కదా. మనం ఎవరి వైపు తిరగాల? మనం దేవుడి వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? మనకి కార్యాలు అనేది చేస్తాడు కదా. నేను రక్షిస్తాను, నేను రక్షిస్తే దేవుడును, మీరు నా వైపు తిరగండి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతుండు. మనం దేవుడి వైపు తిరిగితే ఏమైంది? ఉన్న సమస్యలన్నీ పోతాయి కదా. ఇక్కడ మనం దేవుడి వైపు తిరగకోకుండా మనం ఏం చేస్తాం? అక్కడ కానీ ఇక్కడ కానీ అన్నిటికీ వైపు మనం తిరుగుతాం కానీ దేవుడి వైపు మనం తిరగలేము. ఎందుకంటే కొంతమంది ఒక పక్క దేవుడిని నమ్ముతారు, ఇంకో పక్క అన్య దేవతలకి కొంతమంది నమ్ముతారు. 2 వైపులా పొడవు ఉంటుంది కొంతమందికి. కానీ దేవుడు అంటాడుగా ఒకవైపే నడవమంటాడు, నా వైపు తిరగండి నేను మీకు రక్షణ ఇస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతుండు. ఇక్కడ దేవుడు అంటుండగా ఎల్లకాలము మీ మీదను కోపగించేదని అంటాడు, తరతరములను మీ కోపమును సాగించేదని అంటాడు కదా. ఎల్లకాలము మనం భూమి మీద ఉన్నంత కాలము, బతికినంత కాలము మనం కోపడతాము. తరతరాలలో కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఏంటంటుండగా నీ ప్రజలను నివసించినట్లు సంతోషించునని రాస్తుంటుంది కదా. ఇక్కడ ప్రజలు ఏందంట? దేవుడు సంతోషించాడంట. ఎందుకంటే మనం అన్నిటికీ విడిచిపెట్టి దేవుడి వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? అన్నిటికంటే మనకున్న ఏంటంటే దేవుడు చేయడు కార్యము అని మనం వదిలేస్తాం కదా. ప్రార్థన అనేది వదిలేస్తాం, వాక్యం అనేది వదిలేస్తాం. కానీ దేవుడు అంటుంది కదా, ప్రతి దినము చిరకాలంలో నా మందిరానికి రావాలా దేవుడి సన్నిధులు. అంటే మనం ఎక్కువ ఇంట్లో అయినా ఎక్కడైనా బయట అయినా సరే మనం దేవుడి సన్నిధికి వైపు తిరిగితే దానికి మన దేవుడికి సంతోషం ఉంటుందంట మన ప్రజల మీదకి. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది 7వ వచనంలో,
యెహోవా నీ కృప మాకు కనపరచునము, నీ రక్షణ మాకు దయచేయము. కదా ఇక్కడ మనకి దేవుడంట ఎల్లకాలంలో కృప చూపిస్తాడంట, మనకి రక్షణ అనేది చూపిస్తాడంట. అంటే మన పాపంలో పడుకోకుండా, మనం ఎవరిని ద్వేషించుకోకుండా, వాటిని అన్నిటికీ తిరుగులాట చేయకోకుండా దేవుడు మనల్ని రక్షించే దేవుడు కదా. ఎక్కడికి పోయినా మనకి విజయం ఇచ్చే దేవుడు. ఎక్కడ మనం విజయం రావట్లేదు, నాకు దేవుడు సహాయం చేయట్లేదు, నాకు ఇట్లా చేయట్లేదని మనం వదిలేస్తాం కదా. మనం ఎక్కువ మన ప్రేయర్లో ఎక్కువ దేవుడు ఉంటే దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. ఇక 11వ వచనంలో భూమిలో నుండి సత్యమును మెలుచును, ఆకాశం నుండి నీతిని పారజూమును కదా. ఇక్కడ దేవుడు అంటాడు మనుషులు సత్యంలోకి రాకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు అంటుండగా మనుషులు ఎట్లయినా సత్యం తెలుసుకోలేకపోతుండ్రు కదా. సత్యం తెలుసుకోలేకపోయినా కానీ ఈ భూమిని అంతా దేవుడికి ఆయన శాస్త్రంగా సత్యంగా చేస్తాడంట దేవుడు కదా. ఆకాశం నుండి నీతిని మనకి అనుగ్రహిస్తాడు కదా. దేవుడు మనుషులకి సత్యం అనేది భూమిలో నుండి ఆకాశంలో నుండి దేవుడు మనకి ఇస్తాడంట కదా. యెహోవా ఉత్తమమైనదని దాన్ని గ్రహించునంట కదా. ఇక్కడ దేవుడికి మనం ఉత్తమమైనది ఏంటంటే మనము పరిశుద్ధంగా మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. మనం ఏ పాపము దోషములు అనేది మనకి లేకుండా మన పాపంలోంచి విడిచిపెట్టి దేవుడికి మనకి దగ్గరగా అవుతే దానికి ఉత్తమంగా అంట. ఏది ఉత్తమైనదో నాణ్యములు ఎట్లా మనం బంగారము ఉత్తమైనదో, వెండి మనకి ఎట్లా ఉత్తమైనదో దేవుడు కూడా మనకి అట్లా ఉత్తమైనది కదా. మన భూమి దాన్ని ఫలమినిచ్చును, నీతి ఆయన యందు నడుచుము, ఆయన అడుగు బాటలోనుకు ఆయన నడిపించుము కదా. ఇక్కడ దేవుడు రాస్తుంటాడు మనమంతా భూమి మీద దానికి ఫలమించినట్ట కదా. ఫలం అంటే ఇక్కడ మనం భూమి మీద వేస్తాం ఏ శక్తి అయినా. మనం ఒకలా ఫలములు అంటే మనం చెట్లు వేస్తాము. ఏదైనా చెట్టు వేసినప్పుడు మామిడికాయ చెట్టు కానీ మన మామిడికాయ చెట్టు అయితే మామిడికాయ చెట్టు ఫలాలకి అంతకంటే మనకు దేవుడు ఎక్కువ ఇస్తాడు. మనం యాపిల్ కానీ ఇంకా రకరకాల ఫలాలు ఇస్తే భూమి మీద దానికి ఫలము ఇచ్చినట్లు మనల్ని ఎక్కువ అభివృద్ధి పరిచి ఫలాలులాగా అభివృద్ధి చేస్తాడంట. నీతి ఆయనను ముందు నడిచినట్ట కదా. మన నీతి కార్యంలో ఏమైతే మనము చేస్తామో మన నీతిని బట్టి మనం నడుచుకున్నట్లు ఆయన నడిపిస్తాడంట కదా. ఆయన అడుగు జాడలను నడిపించును కదా. మనం ఏదైతే మనం నీతి కార్యములు చేస్తామో ఆ నీతిని బట్టి దేవుడంట ఆయన బాటలో మనము నడవాలంట కదా. దేవుడు అంటుండు మీ నీతిని న్యాయము చేయండి, మీరు అన్యాయంగా పోబాకండి దేవుడు ఇక్కడ మాట్లాడుతుండు కదా. కోరాహులతో కూడా చెప్తూ ఉంటాడు మీరు నా అడుగు జాడల్లోనూ మీరు నడవాలా, దాంతోపాటు మీకు ఏదైనా విజయము ఇస్తా అని దేవుడు కార్యం చేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు